హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది ఐక్యూ నియో 10R. ఈ మొబైల్ లాంచ్ అయిన డేట్ వచ్చేసి 11th March 2025. అంటే 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనేసి ఈ వీడియోలో మనం చూద్దాం. సో మెయిన్గా ఐక్యూ వాళ్ళు ఈ మొబైల్ని గేమింగ్ సెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చారు. సో సేమ్ గేమింగ్ సెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రియల్మీ P3 Ultra అండ్ పోకో X7 Pro సో ఈ మొబైల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మీరు 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో మోటరోలా ఎడ్జ్ 60, OnePlus Nord CE5, నథింగ్ ఫోన్ 3A, రియల్మీ P4 ఈ మొబైల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ మొబైల్స్లో ఐక్యూ నియో 10Rతో ఏ మొబైల్ని కంపేర్ చేసి మీకు వీడియో కావాలో కమెంట్ రూపంలో తెలియచేయండి. సో వీ విల్ మేక్ ఇట్ కంపారిజన్ వీడియో. ఈ మొబైల్సే కాకుండా మీకు ఇంకా ఏ మొబైల్ అయినా డౌట్ ఉంటే కనుక కమెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఆ మొబైల్ గురించి మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదు మీకు ఆ మొబైల్ గురించి రివ్యూ కావాలన్నా కూడా నేను పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే ఐక్యూ నియో 10R గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో అండర్ 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనేసి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఒక చిన్న హెల్ప్ చేయండి. సో ఇలాంటి మంచి కంటెంట్ వీడియో తీయడానికి నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. సో ముందుగా అన్బాక్సింగ్తో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్లో మనకి మొబైల్, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ TPU కేస్, నెక్స్ట్ మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్, Type A to Type C అడాప్టర్ అండ్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా బాక్స్లో అంతే. సో ఫైనల్గా ఐక్యూ మొబైల్ అయితే ఐక్యూ వాళ్ళు మ్యాక్సిమము పర్ఫార్మెన్స్ బేస్ మొబైల్స్ తీసుకొస్తారనమాట. సో ముందుగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, విచ్ ఈస్ బెస్ట్ ప్రాసెసర్ అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఈ ప్రాసెసర్ గేమింగ్ వాళ్ళకు బాగా ఆప్టిమైజ్ చేస్తుందన్నమాట. BGM ఆడే వాళ్ళకి ఈ మొబైల్ ఇనిషియల్గా మోస్ట్ స్టేబుల్ 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. సో మీకు అప్డేట్స్లో 120 FPS వరకు స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు ఇది హ్యాండిల్ చేస్తుంది. సో గేమింగ్స్ ఆడే వాళ్ళకి ఈ మొబైల్ చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరాకి 4K 60 FPSలో వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 4K 60 FPSలో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మీరు చెక్ చేసుకోండి కలర్స్ ఎలా ఉన్నాయో, సో స్కిన్ టోన్ ఎలా ఉందో అనేసి. సో వాయిస్ ఓవర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఉందనేసి. అదే ఫ్రంట్ కెమెరా అయితే 4K 30 FPSలో మన వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఫ్రంట్ కెమెరాలో. సో లో లైట్ కండిషన్లో ఎలా ఉందనేసి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ ఓవర్ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఎలా వస్తుంది వాయిస్ అనేది కూడా. ఫ్రంట్ కెమెరా మనకు 4K 30 FPSలో మనం రికార్డ్ చేస్తుంటే మనకు ఇక్కడ క్రాప్ సెన్సార్ అనేది యూజ్ చేశారనమాట. ఇది వచ్చేసి 4K 30 FPS సో క్రాప్ సెన్సార్ అనమాట. చెక్ చేసుకోండి. మీకు ప్రీవియస్గా అయితే మనకు వైడ్గా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఫేస్ అనేది చాలా ముందుకు వచ్చేస్తుంది అనమాట. క్రాప్ సెన్సార్ అనమాట ఇది. వాయిస్ కూడా మీకు క్లిక్ చేసుకోండి ఎలా ఉందనేసి చేయండి. సో మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఫొటోస్ ఎలా వస్తున్నాయి అనేసి. బ్యాక్ కెమెరా నుంచి డైలైట్ కండిషన్లో ఎలా వస్తున్నాయి అనేసి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు ఫొటోస్ అనేది సో ఈ విధంగా అయితే వస్తున్నాయి. కలర్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. సో మీకు ఇక్కడ మొబైల్లో OIS అనేది ప్రొవైడ్ చేస్తారు. 1080 పిక్సెల్స్ మీరు రికార్డ్ చేస్తుంటే కానీ వీడియో స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. సో డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్తో సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ అనేది ఇస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. ఇది మెయిన్గా 10-bit ప్యానల్, 300 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. గేమ్ ఆడే వాళ్ళకు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. స్క్రీన్ రెస్పాన్స్ కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. డిస్ప్లే ప్రకారం ఇది ఆల్ పాయింట్స్ని టిక్ చేస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మెయిన్గా గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చారు కాబట్టి సో బ్యాటరీ కూడా మనము మంచిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో 6400 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. 80 వాట్ ఛార్జర్ బాక్స్ కంటెంట్తో వస్తుంది. సో ఈ మొబైల్ వెయిట్ కూడా మనకు వచ్చేసి 195 grams మాత్రమే ఉంది. సో ఈజీగా 1 full డే అనేది యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఉన్న మొబైల్ కలర్ అయితే మూన్ నైట్ టైటానియం కలర్ అన్నమాట. సో
సో ఇంకో కలర్ వచ్చేసి రేజింగ్ బ్లూ కలర్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక బ్యాక్ సైడ్ అండ్ సైడ్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ఇది IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో IP68 కానీ IP69 కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సో వీళ్ళు IP65 మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో అది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి Android 15 వర్షన్తో వస్తుంది. ఇది 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇంకా స్పీకర్ విషయానికి వస్తే సో ఇది స్టీరియో స్పీకర్తో వస్తుంది. సో ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్ కాబట్టి సో వీళ్ళు డాల్బీ అట్మాస్ని తీసుకురాలేదన్నమాట. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB ర్యామ్ LPDDR5Xతో వస్తుంది. 128GB స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. అదే మీరు 256GB వేరియంట్ తీసుకుంటే కనుక ఇది UFS 4.10తో వస్తుంది. సో విచ్ ఇస్ గుడ్ అనమాట. సో బెటర్ టు బై 256GB వేరియంట్తో మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఫన్ టచ్ OSతో వస్తుంది. సో మెయిన్గా మన గుడ్ న్యూస్ ఏమంటే ఆరిజిన్ OS అనేది మనకు అప్డేట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అది IQ మొబైల్స్కి వివో మొబైల్స్కి అనేది సో అప్డేట్ అయితే చేస్తారు. సో ఆరిజిన్ OS అనేది రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్కి మనకు అప్డేట్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఆరిజిన్ OS ఫ్లాగ్షిప్ మొబైల్స్లో తీసుకొస్తారు. సో ఇది ఆరిజిన్ OS చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇది బ్లోట్వేర్తో వస్తుంది. ఐ మీన్ ప్రీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్ వస్తాయి అనమాట. ఫైనల్గా ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో 24,990 రూపీస్, ఐ మీన్ 25,000 రూపీస్ సెగ్మెంట్లో వస్తుంది. సో మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ ప్రైస్ అండ్ కార్డ్ ఆఫర్ చెక్ చేసుకునేసి పర్చేజ్ చేసుకోండి. సో 8GB ర్యామ్ 256GB వేరియంట్తో మనకి ఇది 27,000 అనేది అమెజాన్లో అవైలబుల్ ఉంది. లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కొనే ముందు కార్డ్ ఆఫర్ చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. సో ఈ మొబైల్లో ప్రోస్ చాలానే ఉన్నాయి. సో కాన్స్ విషయానికి వస్తే కదా సో ఇందులో IP65 రేటింగ్ అనేది యూజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు IP68 కానీ IP69 కానీ యూజ్ చేస్తుంటే బాగుండు. నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వచ్చేసి డాల్బీ అట్మాస్ అనేది యూజ్ చేయలేదు. మీరు పర్చేజ్ చేస్తే కనుక 256GB స్టోరేజ్ వేరియంట్తో మీరు పర్చేజ్ చేస్తే బెటర్. ఎందుకంటే అక్కడ UFS 4.1తో సపోర్ట్ చేస్తుంది. ఫైనల్గా ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చు. సో అండర్ 25,000 రూపీస్లో ద బెస్ట్ గేమింగ్ మొబైల్ అంటే సో IQ 10R. కానీ ఇది ఆల్రౌండ్ మొబైల్ అయితే చెప్పలేము. ఎందుకంటే చూసారు కదా IP65 ఉంది, నెక్స్ట్ డాల్బీ అట్మాస్ లేదు. సో మేబీ అవి ఉంటే కదా ఆల్రౌండ్ మొబైల్ అయితే అయ్యిండు. సో మీరు గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద బెస్ట్ మొబైల్ కావాలి అనుకుంటే కదా సో IQ Neo 10R అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.